వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కృష్ణా నది తీరంలోని దీవుల్లో జీవిస్తున్న ప్రజల కష్టగాథ. వర్షం వస్తే నది పొంగుతుంది, దాటాలంటే వంతెన లేదు. పంట కోతకు వచ్చాక సరైన మార్కెట్ లేని జీవితం. వరుసగా అన్ని కలలే ఎప్పటినుంచో నీటిలో మునిగిపోయాయి. కానీ ఇప్పుడు ఆ కలలకు కొత్త ఒడ్డు వస్తోంది. ఎదురుమొండి దీవుల ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట, మీ దీవికి బ్రిడ్జి కట్టిస్తా. అదే ఈ కృష్ణా దీవుల గాథలో కొత్త అధ్యాయం. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సీట్లో కూర్చున్నాడు. కానీ టేబుల్ పై ఉన్న ఫైళ్లు కేవలం డాక్యుమెంట్లు కావు, వాటిలో దీవుల కలలు ఉన్నాయి. ఏటిమొగ ఎదురుమొండి హై లెవెల్ వంతెన ప్రాజెక్ట్ దశాబ్దాల కల. ఇప్పుడు అది కదిలింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు శాస్కీ పథకం నుంచి నిధులు తెచ్చే వ్యూహం పక్కాగా సిద్ధమైంది. 109 కోట్ల నాబార్డ్ నిధులు ఇప్పటికే మంజూరు. కానీ అలైన్మెంట్ మార్పులతో వ్యయం పెరిగింది. ఇంకా 60 కోట్ల అవసరం. వెంటనే ఇవ్వాలి, ఆలస్యం లేకుండా చేయాలి. పవన్ ఆదేశం స్పష్టంగా వినిపించింది. కృష్ణా మీద వంతెన కాదు ఇది, దీవుల్లో బంధమైన ప్రజల జీవన రేఖ. ఎదురుమొండి, ఏటిమొగ, గొల్లమంద, ఈ పేర్లు వెనుక ఉన్నాయి వేల కుటుంబాల ఆత్మలు. ఇప్పుడు ఆ ఆత్మలకు ఆశ వచ్చింది, పవన్ పథకం రూపంలో. ఇదంతా మాటల్లో కాదు, మీటింగ్లో పవన్ కళ్యాణ్ అధికారుల ముందే సమీక్ష ప్రారంభించారు. మొంతా తుఫాన్, పంట నష్టం, కౌలు రైతుల బాధలు అన్నీ చర్చకు వచ్చాయి. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించండి, కౌలు రైతులందరికీ న్యాయం చేయండి అని కఠినంగా ఆదేశించారు పవన్. అవనిగడ్డలో 60,000 CCRC రైతులు ఉన్నారని, ఇంకా రిజిస్టర్ కాని వారు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. ఏ ఒక్కరిని మిస్ చేయొద్దు, ఇది ప్రభుత్వం కాదు, మనందరి బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ టోన్ స్పష్టమైంది. అధికారులతో సమీక్ష కాదు, దశాబ్దాలుగా నెరవేరని సమస్యలపై సమరమే. కృష్ణా నది, లంక దీవుల అభివృద్ధి, రైతుల భవిష్యత్తు, ఇవి పవన్ కళ్యాణ్ దృష్టిలో కేవలం ప్రాజెక్టులు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు, బహిరంగ సభల్లో చేసిన ప్రతిజ్ఞలు. తర్వాత చర్చ మలుపు తిప్పింది. అవుట్ ఫాల్ స్లోయిజ్లు, నాగాయలంక, కోడూరు మండలాల్లో 5,000 ఎకరాలు ఉప్పు నీటితో మునిగిపోతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఇప్పుడు 50 కోట్ల బరువుగా మారింది. ఈ పొలాలు మళ్లీ ఉప్పు తగలకూడదు అని ఆదేశించారు పవన్ కళ్యాణ్. 7 స్లోయిజ్ల పునర్నిర్మాణానికి నిధులు జాతీయ విపత్తు నిధుల నుంచి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్తా, రైతుల కోసం వెళ్తా అన్న మాట సమీక్షా సమావేశంలో గట్టిగా ప్రతిధ్వనించింది. ఇక్కడే ఆగిపోలేదు పవన్. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన పనులను కూడా మళ్లీ మొదలు పెట్టమన్నారు. నాచుగుంట రహదారి, ఎదురుమొండి, గొల్లమంద రోడ్ నిర్మాణానికి 13.88 కోట్ల కేటాయింపులు. టెండర్లు పూర్తయ్యాయి. ఇక అడ్డంకి ఒకటే, అటవీ అనుమతులు. ప్రజల ప్రయాణం అటవీ ఫైళ్లలో ఆగిపోకూడదు అని కఠినంగా ఆదేశించారు పవన్. హంసల దీవి సంగమ ప్రాంతం పవిత్ర స్థలం. భక్తులపై వసూలు చేస్తున్న ఫీజు విషయం కూడా పవన్ దృష్టికి వచ్చింది. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినది. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి అని అటవీ అధికారులకు సూచించారు. సమీక్షలో ఉన్న ప్రతి అంశం ప్రాజెక్టు కాదు, ప్రజా సమస్య. ముగింపు మాటలు సాధారణం కాదు. ప్రతి నిర్ణయం, ప్రతి రూపాయి దీవుల ప్రజల జీవితానికి వంతెన కావాలి. కృష్ణా మీద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం అతి త్వరలో మొదలు కాబోతోంది. దీవుల్లో బంధమైన జీవితాలు ఇప్పుడు మార్గం చూసే సమయం వచ్చింది. ఇది కేవలం ఇంజనీరింగ్ ప్రాజెక్టు కాదు, ప్రజల కలలకు పవన్ కళ్యాణ్ వేస్తున్న వంతెన.